కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడాలనేది మా ఉద్దేశం. అంతేకాదు, ఈ ధ్యానాలు వినేవారి అంతరంగాలకు మేలు కలగాలనేది మా అందరి ప్రార్థన. ఈ అంత్యోక్ మినిస్ట్రీస్ వాంగ్మయానికి ప్రాధాన్యతనివ్వటం జరుగుతుంది. ఇందువల్ల పుస్తక ప్రచురణ జరుగుతుంది. ఒక చిన్న మనం ఏమిటంటే, ఇంకా ప్రచురించవలసిన పుస్తకాలు మిగిలిన్నాయి అన్నాను నేను. దానిని ఆధారం చేసుకుని కొద్దిమంది ఫోన్ చేశారు, మేము ఆ పుస్తకాలకి ద్రవ్యాన్ని ఇస్తామండి అని. ఇవి చాలా వందనాలు. కానీ ఆ పుస్తకాలు ఖచ్చితంగా డొనేషన్ తీసుకోవడానికి కాదు నేను ఆ మాట చెప్పింది. అది పబ్లికేషన్ ఉంది. పుస్తకాలు అమ్మగా వచ్చిన డబ్బులతోనే మళ్ళీ బుక్స్ని మేము ప్రింట్ చేస్తుంటాం. కాబట్టి మీరు దాన్ని వేరుగా అర్థం చేసుకుని పుస్తక ప్రచురణ కోసం మేము పంపాలి అని మీ మంచి మనసు కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి చాలు. ఇకపోతే ఈసారి ఆత్మీయ పాఠాలని, వ్యక్తిత్వ ధ్యానాలని, దీనబంధు గారు ఆయన జీవితం 3 పుస్తకాలు రిలీజ్ అయ్యాయి. మరలా జనవరి 1కి మరో 2 పుస్తకాలు, అంటే పునరుద్ధాన ప్రత్యక్షతలు 2వ భాగం, వృద్ధాప్యం 1వ భాగం అచ్చవుతుంది. వాటి విషయం కూడా మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. జీవిత పాఠశాలలో మనం 46వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. గత వారంలో యాకోబు యోసేపులు కలుసుకున్న దృశ్యాన్ని మీ కళ్ళ ముందుకు తేవటం జరిగింది. ఇప్పుడు యాకోబు ఐగుప్తుకు వచ్చాడు. యోసేపు తన సహోదరులతో మాట్లాడుతున్న మాట దయచేసి ఆదికాండం 46వ అధ్యాయంలో ఆయన 31వ వచనంలో, యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి, కనాను దేశములో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపర్లు, తమ గొర్రెలు పశువులను తమ కలిగినదంతా తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను. అంటే ఫరో ఎదుటికి యోసేపు వెళ్ళే ముందు అతడు ఎంత జాగరూకత కలవాడో మనకు అర్థమవుతుంది. రాజులతో వ్యవహరించటం అనేది కత్తి మీద సాము లాంటిది. పరిపాలకుల చేతిలో అధికారం ఉంటుంది. మాట్లాడే ప్రతి మాటను వారు పరీక్షించేవారుగా ఉంటారు. రమ్మని చెప్పిన ఫరో దగ్గరకు మరలా యోసేపు వెళ్ళాలా అని మీరు అనుకుంటారేమో, కానీ వచ్చారు అని చెప్పడం కూడా బాధ్యత. తాను గృహ నిర్వాహకుడిగా ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్నా, తాను మాత్రం తన రాజుకు నమ్మకస్తుడు. అందుకని వారు ప్రయాణమే నా దగ్గరికి వచ్చారు అని చెప్పాలి అన్నది కనిపిస్తున్న సత్యం. చాలా చోట్ల ఈ నమ్మకత్వం లేదు. పరిపాలకుల దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోవడం అనేది సర్వత్రా జరిగే పరిస్థితి. అంటే లేనివి చెప్పేవాళ్ళు ఉంటారు, మనం కాదనలేం. కానీ ఉన్నవాటిని ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి, సమాచారం అధికారంలో ఉన్న రాజుకు చెప్పడానికి యోసేపు తన వారితో చెప్తున్నాడు, నేను వెళతాను, వెళ్ళి ఫరోకు మీరు వచ్చారు నా దగ్గరికి అని చెప్తాను అన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? నేనున్నాను, మీకేం పర్వాలేదు కాదు. రాజున్నాడు, నేను గొప్పవాడిని మీరు అనుకుంటున్నారు, కానీ నేను రాజు దగ్గర ఉండేవాడిని, మీరు చాలా జాగరూకులై ఉండాలి అని
రాజు దగ్గర ప్రవర్తించవలసిన తీరును చెప్పడం కోసం ముందుగా వారి మనసులను సిద్ధపరుస్తున్న యోసేపు నాకు కనిపించాడు ఇక్కడ. రమ్మన్నాడు, దానికి ఫరో గారు కూడా ముద్ర వేశారు. వీరు వచ్చారు. వచ్చిన తర్వాత నేను వెళ్ళి చెప్తాను, నా తండ్రి ఇంటి వారు వచ్చారు, నా సహోదరులు వచ్చారు, వారు పూర్వం నుండి మందలు కలిగిన వారు, గొర్రెల కాపర్లు అని చెప్తాను, నేను వెళ్ళి చెప్పి వస్తాను అన్నాడు. అన్నవాడు వాళ్ళకు సలహా ఇచ్చాడు. ఏమన్నాడంటే, మీ వృత్తి ఏమిటని అడుగుతాడు. చూడండి అన్నమాట. నేనేమో పశువుల కాపర్లు, వాళ్ళు మందలున్నాయి, పశువులను కాస్తారని చెప్తానన్నాడు కదా. మిమ్మల్ని అడుగుతాడు ఖచ్చితంగా. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు, 33వ వచనం, ఐగుప్తీయులు హేయులు గనుక ఫరో మిమ్మల్ని పిలిచి మీ వృత్తి ఏమిటి అని అడిగినడలా మీరు గోషేను దేశమందు కాపురమున్నట్లు మా చిన్నతనం నుండి ఇదివరకు నీ దాసులమైన మేము మా పూర్వీకులను పశువులు గలవారమని ఉత్తరమీయడని చెప్పాడు. నేను వెళ్ళి చెప్తాను, పశువులున్నాయి, వారు గొర్రెల కాపర్లని చెప్తాను నేను. కానీ మీరేం చెప్పాలి? మీరు మేము పశువులు గలవారమయ్యా అని చెప్పండి. గొర్రెల కాపర్లు అని నేను చెప్తాను కదా, మీరు ఆ మాట మాట్లాడకండి. ఎందుకు అంటే గొర్రెల కాపర్లు ఐగుప్తీయులకు హేయులు అన్నాడు. దానివల్ల యోసేపు యొక్క స్థాయి పడిపోదు, దానివల్ల యోసేపు ఏం దిగజారిపోడు. కానీ తన సహోదరులు ఐగుప్తీయుల కళ్ళ ఎదుట తక్కువ కాకూడదు అని అనుకునే ఓ అద్భుతమైన వ్యక్తిత్వం యోసేపుకి అలా కనిపించింది. సహజంగా మనల్ని మనం హెచ్చించుకుంటూ మన సహోదరులను తక్కువ చేసే తత్వం అన్ని చోట్ల కనపడుతుంటుంది. నేను మంచివాణ్ణి, నేను శ్రేష్ఠుణ్ణి అని చెప్పుకోవడం, ఇతరులు అసహ్యులుగా వాళ్ళ కళ్ళకు మార్చి చెప్పడం అనేది జరిగే ఈ దౌర్భాగ్యకరమైన వ్యక్తిత్వం దగ్గర యోసేపు ఎలా కనిపిస్తున్నాడో తెలుసా? యోసేపు తన సహోదరులు ఐగుప్తీయుల కళ్ళ ముందు హేయులుగా కనపడకూడదు, తొందరపడి గొర్రెల కాపర్లు అనేస్తారేమో, అది ఐగుప్తి వారికి తెలుస్తుంది, ఐగుప్తు వారు వీళ్ళని హేయులుగా చూస్తారు. మందలు కలిగి ఉండడం, సొంత మందలను కాయడం వేరు, గొర్రెల కాపర్లుగా వృత్తి చేయడం వేరు. గొర్రెల కాపర్లుగా వృత్తి చేయడం జరిగితే వారిని హేయులుగా చూడడం అనేది ఆనాటి ఐగుప్తు సంస్కృతిలో ఉన్న భాగం. ఇంతెందుకు, ఇశ్రాయేల్లో కూడా తర్వాత కాలంలో చరిత్ర చదివితే అర్థమవుతుంది, గొర్రెల కాపరి నేరుగా దేవాలయానికి రావడానికి వీలు కాదు, శుద్ధీకరించబడకుండా. గొర్రెల కాపరి ఒక న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పడానికి పనికిరాడు. గొర్రెల కాపర్లకు అలాంటి తక్కువ భావన ఆనాటి సమాజంలో కూడా ఉండేది. యోసేపు తన సహోదరులకు జాగ్రత్త చెప్పడం దగ్గర నాకేమనిపించిందంటే, తనను నీచంగా చూసిన తన అన్నలు, తన సహోదరులు ఐగుప్తీయుల ఎదుట హేయులుగా కనపడకూడదనే ఓ ఉన్నతమైన వ్యక్తిత్వం యోసేపులో కనిపించింది. మనవారు, మన రక్త సంబంధులు, మన అన్నదమ్ములు, వారిని మనం తక్కువ చేయడం కాదు. చాలా చోట్ల కనపడేది ఏమిటంటే, మనం ఎవరో తెలియకపోయినా మన గురించి నెగిటివ్ కామెంట్ చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అది భక్తిలో భాగం అనుకుంటున్నారో ఏమో నాకు అర్థం కాదు. కానీ యోసేపుకు అలాంటి గుణం లేదు. తన్ను బాధ పెట్టినవారు, తనను హీనంగా చూసినవారు, తన్ను అమ్మివేసిన వారు, వీడి కళ్ళు ఏమైపోతాయో చూద్దాం అన్నవాళ్ళు. అంటే యోసేపు వ్యక్తిత్వం వీటన్నిటిని అధిగమించిన వ్యక్తిత్వం, దైవికమైన స్వరూపంలోనికి వచ్చినటువంటి వ్యక్తిత్వంగా యోసేపు వ్యక్తిత్వం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇది నేర్చుకోవాలి మనం యోసేపు వద్ద.
ఏం మాట్లాడాలో చెప్పాడు. ఐగుప్తీయులకు హేయులవ్వడానికి అవకాశం ఎలా ఉందో కూడా చెప్పాడు. చెప్పినవాడు ఈ 11 మందిలో 5గురిని మాత్రం వెంట పెట్టుకుని ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఇదేమిటి? ఎందుకని 5గురిని ఎందుకు వెంట పెట్టుకుని వెళ్ళాలి? అందరినీ వెంట పెట్టుకు వెళ్ళొచ్చు కదా. లేదు, అతనికి ఓ పడికట్టు రాయి ఉంది. అందరినీ తీసుకుని వెళ్ళడం అనేది కాదు. తన సహోదరులు కొద్దిమందిని తీసుకుని వెళ్ళాడు. 6గురిని వదిలిపెట్టాడు, 5గురిని మాత్రం వెంట పెట్టుకుని వెళ్ళాడు. నేను ఇలా అనుకుంటాను, అదేమిటంటే యాకోబునకు 4 భార్యలు కదూ. 4 నుంచి ఓ 4 తీసుకుని మరి ఎవరి నుంచి ఇంకొకరిని ఎక్స్ట్రా తీసుకున్నాడో నాకు తెలియదు. ఎవరికి ఆ పాలిభాగం ఇచ్చాడో తెలియదు. ఒకరిని ఎక్కువగా తీసుకోవడం. లేయా, రాహేలు, జిల్ఫా, బిల్హా వీరిని 4 తీసుకుని ఉంటాడు. ఇంకొకరిని ఎక్స్ట్రా ఎవరిని తీసుకుని ఉంటాడు? రాహేలుకి మిగిలింది బెన్యామీను వెంట తెచ్చి ఉంటాడు. మరి నేను ఇలా అనుకుంటాను, అదేమిటంటే లేయాకు పుట్టిన వారిలో ఒకరిని ఎక్కువగా తీసుకున్నాడేమో అనుకుంటారు. ఎందుకు? లేయా ద్వేషించబడి ఆశీర్వదించబడింది కదూ. ఈ కారణం చేత 5వ వ్యక్తి లేయా సంతానమేమో అనిపిస్తుంటుంది నా మనసుకు. అవ్వచ్చు, కాకపోవచ్చు. అంటే ఎవరికి ఇవ్వవలసిన ప్రాధాన్యత వారికి ఇచ్చే మనస్తత్వం యోసేపులో నాకు కనిపించింది. ఇది మనం ఒక శ్రేష్టమైన ఆలోచన విధానం కలిగిన వాడుగా యోసేపు కనిపిస్తాడు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెడదాం. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను 47వ అధ్యాయం వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ కనాను దేశం నుండి వచ్చి గోషేనులో ఉన్నారని తెలియచేసి, తరువాత తమ సహోదరులు 5గురిని వెంట పెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షంలో ఉంచాడు. వెళ్ళి చెప్పాడు. వచ్చి మళ్ళా అంటే ఒక ప్రోటోకాల్ ఉందన్నమాట. దాని ప్రకారమే చేశాడు. తన ఇష్టానుసారంగా తను చేయడానికి ఇష్టపడలా. రాజు దగ్గరికి వెళ్ళాడు, మనవి చేశాడు, జరిగింది చెప్పాడు, మళ్ళీ వెళ్ళాడు, వెంట పెట్టుకుని మళ్ళీ వచ్చాడు. అంటే క్రమశిక్షణాయుతంగా రాజును దర్శించే దగ్గర ఉన్న ఆ నియమ నిబంధనలను పాటించే వ్యక్తిగా యోసేపు స్పష్టంగా కనబడతాడు. మీకు ఒక మాట చెప్పనా? చాలా బాధాకరమైన మాట. ఒక శ్రేష్ఠుడైన భక్తుడైన ఆఖరి దినాల్లో ఆయన ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉండగా ఓ రోజు చూడడానికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆయన్ని చూస్తున్న, ఆయనను దగ్గర ఉండి అన్ని విషయాలు పట్టించుకున్న వ్యక్తి ఓ యవనస్తుడు. అతను మేము చూస్తూ ఉండగా ఆయన తల మీద ఇట్ట దరువు వేస్తున్నాడు. భలే బాధేసింది, కోపం కూడా వచ్చింది. నేను ఇలా అనుకుంటాను, ఒక వ్యక్తి పరిచయం కానప్పుడు ఆ వ్యక్తిని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తాం. ఆ వ్యక్తి పరిచయం అయినప్పుడు, ఆ వ్యక్తికి మనం సహాయకులుగా మారినప్పుడు, ఆ వ్యక్తి మన మీద ఆధారపడినప్పుడు ఆ వ్యక్తిని తక్కువ చేయడం అనేది మానవ లక్షణం. ఎంతటి వారినైనా తక్కువ చేస్తారు. ఎంత మేలు చేసిన వారినైనా వారిని చులకనగా చూడడం అనేది మానవుని యొక్క నీచి బుద్ధి.
కానీ యోసేపుకు అలాంటి బుద్ధి లేదు. అలాంటివాడు కాడు. అతడు భయం కలిగినవాడు. దేవుని భయం కలిగి సహోదరుల విషయంలో అతి జాగరూకత కలిగినవాడుగా అతను ఉండడమే కాదు, రాజు విషయంలో కూడా జాగ్రత్త కలిగినవాడుగా యోసేపు కనిపించాడు. నేను యోసేపుని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనసు ఏమనిపిస్తుందంటే, యాకోబు గర్భాన పుట్టిన వారిలో ఒక శ్రేష్ఠుడు, రెండంతల ఆశీర్వాదానికి వారసుడు, తండ్రి జ్యేష్ఠత్వానికి వారసుడు, తనను బాధ పెట్టిన వారిని తిరిగి తన దగ్గర చేర్చుకుని పోషించడానికి ఇష్టపడినవాడు, పోషించడానికి సమర్థుడైన రాజు అనుమతిని కోరడం దగ్గర అతనిలో కనిపించేది ఏమిటో తెలుసా? ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం, ఎవరిని తక్కువ చేయని వ్యక్తిత్వం. రాజుకు తనతో పని ఉందని, రాజు తన మీద ఆధారపడ్డాడని, రాజుకు తను చాలా మేలు చేశాడని, ఐగుప్తు ప్రజలందరికీ మేలు చేశాడని తనను బట్టి తాను గర్వించి ఇతరులను తక్కువ చేసే స్వభావం కలిగినవాడు యోసేపు ఎన్నటికీ కాడు. ఇది యోసేపు వ్యక్తిత్వంలో కనిపిస్తున్న ఒక మాట. జీవిత పాఠశాలలో యోసేపు వ్యక్తిత్వంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. తీసుకుని వెళ్ళాడు. ఫరో అడిగాడు. వీళ్ళు చెప్పారు, మేము మా పూర్వీకులు గొర్రెల కాపర్లమని ఫరోతో చెప్పారు. అంటే మందలు గలవాళ్ళం అని ముందే చెప్పి వారు గొర్రెల్ని తమ మందలను తాము కాసుకుంటారని చెప్పారు కనుక ఫరో ముందు వారు తక్కువైపోయే అవకాశం లేదు, ప్రజలకి విషయం తెలిసే అవకాశం కూడా లేదు. ఇక్కడ వాళ్ళు మేము ఎందుకు వచ్చామో చెప్పారు. కనాను దేశమందు కరువు భారంగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు కనుక ఈ దేశంలో కొంతకాలం ఉండటానికి వచ్చాము, కాబట్టి గోషేను దేశంలో నీ దాసులు నివసించి సెలవిమ్మని ఫరోతో అన్నాడు. అంటే తాను చెప్పటం మాత్రమే కాదు, తన సహోదరులు కూడా రాజును అనుమతి కోరేవారినిగా చేశాడు. అంటే ఇక్కడ నేను చెప్పాను చాలు, మీరు పట్టించుకోనక్కర్లేదు అనలేదు. వారు కూడా అడగడానికి వారికి కూడా అవకాశం ఇచ్చాడు. రాజును వాళ్ళు కూడా అడిగారు. రాజు యోసేపును చూసి కాదనలేడు. వీరు అడిగారు గనుక మరింత బలపరచబడిన ఓ భావం యోసేపును బట్టి సహోదరులను బట్టి ఫరో అంతరంగంలో కలిగి ఉండాలి. అప్పుడు ఫరో ఇలా అన్నాడు యోసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులు నీ ఎదుకు వచ్చి ఉన్నారు, ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. మీ సహోదరులు వచ్చారు, నీ తండ్రి వచ్చాడు, ఐగుప్తు దేశం నీ ఎదుటిగా ఉంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? నీ ఇష్టం అయ్యా, నేను నీకు ఎప్పుడో చెప్పాను, ఒక్క కిరీటం విషయంలో తప్ప అన్ని విషయంలో నువ్వు నాతో అని సమానుడివేనని. అయినా నీవొచ్చి మనవి చేశావు, నీ సహోదరులు వచ్చి మనవి చేశారు. నేను చెప్తున్నాను, ఈ ఐగుప్తు మొత్తం నీ ఎదుట ఉందయ్యా అని. ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరుని నివసించే నీ ఇష్టం. ఈ మాట ఫరో అన్నప్పుడు యోసేపు సహోదరుల యొక్క మనస్సు
రాజు దయాదాక్షిణ్యాలను మేము అడిగాం, కానీ రాజుగారు మా యొక్క బాధ్యతకు సంపూర్ణ స్వేచ్ఛ యోసేపునకు ఇవ్వడం అనేది నిజంగా మేము అవమానించిన వాని వైపు, బాధపెట్టిన వాని వైపు మేము చూడవలసి వచ్చింది కదా. అతడు మమ్మల్ని ఘనపరిచిన విధానం, మేము అవమానపరిచినా మా విషయంలో అతడు పట్టించుకున్న ఆ పట్టింపు వారి అంతరంగాలకు ఎలాంటి భావాన్ని ఇచ్చిందో నాకు తెలీదు, కానీ లేఖనం ఒక మాట ఉంది, మీరు పొడిచిన వాని వైపు మీరు చూతురు అని. క్రీస్తు ప్రభు లోకంలోనికి వచ్చి తన సహోదరు దగ్గరలో ఉంటే వారు ఆయన అంగీకరించలేదు. చివరికి వారు గాయపరిచారు. కానీ గాయపరిచిన వారి కనులు తెరవడానికి, వారికి నిత్యరాజ్యాన్ని ఇవ్వడానికి, శ్రేష్టమైన ఉన్నతమైన స్థానం ఇవ్వడానికి ఏ రీతిగా ప్రభు ఇష్టపడ్డాడో అదే రీతిగా ఫరోకు యోసేపు అత్యంత ఇష్టుడై ఉండి తన సహోదరులకు ఒక ఉన్నతమైన చోటునివ్వడానికి, శ్రేష్టమైన స్థలాన్ని ఇవ్వడానికి, గోషేను ప్రాంతంలో వారి పశువులు మందలో ఉండడానికి యోసేపు వారికి అవకాశం ఇవ్వడం నిజంగా ఒకరోజు ఎవరిని నిరాకరించారో, ఎవరిని అవమానించారో, నీతిమంతులు గుమ్మం ముందు భక్తిహీనులు వంగుదురు అని సామెతల గ్రంథకర్త రాసినట్టుగానే వీరు లేరా? ఈరోజైనా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన్ని మీ జీవితంలోనికి ఆహ్వానించి ఆయనకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి హృదయపూర్వకంగా బ్రతిమాలుతున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, యోసేపు గారి వ్యక్తిత్వాన్ని కొన్ని మాటలు ధ్యానం చేయడానికి సాయం చేశారు. ఆ వ్యక్తిత్వం అంతా మాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉండగా అధ్యయనం చేస్తూ అభ్యాసం చేసే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకు ఒకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రికది. ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి కదా. అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని
మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుల్కా కురిసే మంచు జారే చిరుకు మెరిసే మెరుపు